గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇక్కడ నాకు నేను కూడా ఇవాళ చూసినాను మీడియాలో వచ్చిన విషయము. నేను కూడా ఇవాళ పేపర్ చూస్తే నాకు కూడా తెలిసింది. అప్పుడు నాకు కూడా తెలియదు ఆ విషయం ఏంటంటే ప్లాట్ల విషయాలు, జరిమానా విధించిన విషయములు ఇప్పటి వరకు మా దృష్టికి ఏం రాలేవు. అక్కడ ఉన్న కొన్ని ఇల్లులు మాత్రము టెంపరీ, అది కుక్నూరు శివారు కింద ఉన్నాయి. కానీ అది మనకు విలేజ్ దగ్గర రావడంతో టెంపరీ నెంబర్లను ఇవ్వచ్చి ట్యాక్స్ వసూలు చేయడం జరుగుతున్న కొన్ని ఇల్లుల మాత్రము. ఈ గొడవ విషయము, జరిమానా విషయము అది వీడిసి తప్ప అది ఇప్పటివరకు మా దృష్టికి అయితే ఏం రాలేదు. ఇట్లా జరిమానా విధించిన విషయాలు మా వరకు అయితే ఏం రాలేవు. మనమే వేసి వసూలు ఇస్తున్నాం. అది శివారు గొడవ అనేది ఇంతకుముందు నుంచి ఉంది వాళ్ళది. కుక్నూరు కోమన్పల్లి శివారు కింద ఉన్న విషయం అయితే తెలుసు. అవి కొన్ని ప్లాట్లు ఉన్నాయి, గవర్నమెంట్ అసైన్ ప్లాట్స్. వాటికి సంబంధించి మండలం నుంచి సర్వే సార్లు అది దాదాపు చాలా రోజుల నుంచి పదవి నడుస్తుంది. కానీ ఇప్పటి వరకు మన దృష్టికి అయితే ఏం రాలేదు. సర్వే చేస్తున్నారు వాటికి. ట్యాక్స్ ఎవరు కడుతుంది సార్? ట్యాక్స్ ఎవరు కడుతున్నారు? ట్యాక్స్ వాళ్ళు కడుతున్నారు. ఎవరు? వీడిస్ వాళ్ళ ఇల్లు యాజమాన్లు కడుతున్నారు. టెంపరీ మందం, రెగ్యులర్ మందం మళ్ళీ మనకి ఇస్తలేము. శివారు వాళ్ళది కాబట్టి టెంపరీ మందం వేసి వసూలు ఇస్తున్నాం ట్యాక్స్. రోడ్డు నుండి ఎన్ని ఫీట్ల రోడ్ అన్నది యాక్చువల్ ఆర్ఎంబి రోడ్ అంటే సెంటర్ నుంచి 65 ఫీట్స్ రోడ్ ఉంటుంది. సెంటర్ నుంచి 33 ఫీట్స్ యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే అట్లా మనం వాటికి అలాంటి మీటింగ్ అయితే మనం అక్కడ ఉన్న ఇల్లు వేటి కూడా ఇల్లు పర్మిషన్ కూడా మనం ఇప్పటివరకు ఇవ్వలేదు. శివారు విషయము అది డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంది శివారు కాబట్టి పర్మిషన్స్ వాటికి ఏం లేదు. జస్ట్ ఏంటంటే టెంపరీ మందం వేసి ట్యాక్స్ వసూలు చేస్తున్నాం వాటికి. అక్కడ శివారు ఉన్న ఇల్లు ఓన్లీ ఇల్లులకు మాత్రం. సరే అన్నట్టు ప్రాసెస్ నడుస్తున్న విషయం వాళ్ళు తెలుసుకుని ప్లాట్ల విషయం తప్ప వాళ్ళు ఎంఆర్ఓ సార్ దగ్గర వెళ్తారు, ఆడియో సార్ దగ్గర వెళ్తారు తప్ప మీ దగ్గర ప్లాట్లు శాంక్షన్ అవుతున్నాయని ఎప్పుడు తప్ప మాకు ఈ విషయం లేదు. ప్లాట్లు శాంక్షన్ అవుతున్నాయని అన్నారు. ఇందిరమిల్లు కట్టుకుంటాం అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది నిరుపేదలకు ఇచ్చారు అన్నట్టు. అఫీషియల్ గా ఏం రాలేదు. ఇంకా అది ఏదైనా కానీ అథెంటిక్ గా మీరే కదా ఇవ్వాల్సింది మంజూరు. మీ దగ్గర మనం కాదు యాక్చువల్ ఎంఆర్ఓ ఆడియో నుంచి పొజిటింగ్ కాపీ వస్తాయి. మన దగ్గర నుంచి దరఖాస్తు మీరే కదా సార్ దానికి పెట్టుకోవాల్సింది మీ దగ్గరనే కదా. ఇందిరమిల్లు అవును. కానీ మనం యాక్చువల్ మనకు ఇందిరమిల్లుకి వాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే మనకు ల్యాండ్ డాక్యుమెంట్ ఓన్ మనకు ఉంటేనే మనకు శాంక్షన్ ఇప్పిస్తాం. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు అంటే పెట్టుకున్నారు కానీ వాళ్ళకు డాక్యుమెంట్స్ ఏం లేవు కాబట్టి మనం వాళ్ళకి ప్రాసెస్ ముందు ఏమి వేయలేము. మనం వాళ్ళకి శివారు విషయం ఉంది కాబట్టి. సార్ ఇంతకుముందు ఎవరన్నా అధికారుల దృష్టి తీసుకొచ్చారు ఈ సమస్య? బాధితులు అధికారుల దృష్టి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దృష్టి వాళ్ళకి బాగా వెళ్ళారు వాళ్ళు. అంటే మాకు తెలిసిన అంటే వాళ్ళైతే ఎంఆర్ఓ ఆడియో సార్ దగ్గర బాగా మంది వెళ్తున్నారు అన్నట్టు. కోమన్పల్లి కాడ భూమి పక్క పంటలు అలా వెళ్ళిన దానికి జుర్మాన్ చేసింది. ఆ జుర్మాన్ కట్టకుంటే మళ్ళా కులం కుక్కలు పంట కుక్కలు కూర్చొని మళ్ళీ కట్టని డేట్కు కట్టకుంటే మరీ ఎక్కువ వేసిండు. పెద్ద మనుషులం పోతే ఆ మొత్తం జుర్మాన్ తీసుకొని వస్తారండి, లేకపోతే పక్కకు ముట్టిలోకి రాకుండా రానిస్తలేరు ఊరికి వీడిసులకు. రోడ్డు నుండి కొత్తగా ఇక్కడ మా పక్క పొంటి ఇందిరమ్మ ఇండ్లు పెట్టారు. అప్పట్లో 2014లో లేఅవుట్ అని కానీ ఎవరికి పట్టాల పంపిణీ జరగలేదు. ఇది మొత్తం ఒక అడవి ప్రాంతం లాగా అయిపోయింది. హద్దురాలు ఇప్పుడు మొన్న చదువు చేసే టైంలో హద్దురాలు పోయినవి. హద్దురాలు పోయినప్పుడు అక్కడ ఎవరికైతే ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయో వాళ్ళు ఒక గవర్నమెంట్ సర్వేని తోలుకొచ్చి కొలతలు చేయడం జరిగింది. కొలతలు చేయడం టైంలో రోడ్డు నుంచి 30 ఫీట్లు వదిలేది, ఓన్లీ రోడ్డు నుంచి 15 ఫీట్లే వదిలి ఇక్కడ భూమి ఎక్స్ట్రా వస్తే ఆ భూమి మీరు అక్రమంగా వాడుకున్నారని చెప్పేసి వీడిసి మాకు జరిమానా చేయడం జరిగింది. దయచేసి మేము ఏమంటున్నామంటే మాకు ఎక్కడైతే మేము ఎప్పుడైతే కొన్నామో అప్పుడు మాకు గొలుసుడిసే పెట్టి మేము కొన్నాము. ఆ పద్ధతి ప్రకారము మా ల్యాండ్ మాకు ఇచ్చి మాకు ఎలాంటి జరిమానా లేకుండా మా సంఘ సభ్యులను వీడియోస్లో చేర్చుకోవాలని మేము ఒకటే కోరుకుంటున్నాము. మాకు ఎవరి మీద కక్షలు లేవు, మాకు ఎలాంటి వేషాలు లేవు. మా సభ్యులను మేము ఊరితో ఉంటాం కాబట్టి మాకు ఊర్లే వీడియోస్ తరఫున కలుపుకోవాలని చెప్పేసి మేము మీడియా తరఫున మేమందరికీ కోరుచున్నాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.